హైడ్రా కమిషనర్ను తీసివేయండి, ఆ స్థానంలో మరొకరిని నియమించండి అంటూ హైకోర్టు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఆ విషయంలో ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది, హైడ్రా విషయంలో అసలు ఏం చేయబోతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. సార్, ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో సిఎస్కి, చీఫ్ సెక్రటరీకి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. రంగనాథ్ను తీసివేసి ఇంకొక అధికారిని నియమించాలని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అసలు తీసివేసేటువంటి ఆలోచన లేదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది? హైకోర్టు కూడా రంగనాథ్ గారి పైన కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి కాబట్టి వారిని తీసేయమని చెప్పి సూచించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా హైకోర్టు హైడ్రా పనితీరు పైన కానీ హైడ్రా వ్యవస్థ పైన కానీ ఎక్కడ కూడా తప్పుపట్టినట్టు హైకోర్టు ఎక్కడ కూడా కమెంట్స్ చేయలేదు. దాన్ని తప్పుడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో హైడ్రా గురించి తప్పుడుగా ప్రచారం చేసే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తుంది. అది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. హైడ్రా స్థాపించినప్పటికెళ్ళి ఇప్పటి వరకు దాదాపు వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనేకమైన చెరువులను ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అందులో హైదరాబాద్లో ఉన్న బతుకమ్మ కుంట చెరువు కానివ్వండి, దానితో పాటు కూకట్పల్లి ఉన్న నల్ల చెరువు కానీ అనేకమైన చెరువులను ఏ రకంగా హైడ్రా తీర్చిదిద్దిందో మన కళ్ళతోటి మనం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా వరదలు వచ్చినప్పుడు వరదలు రాకుండా కానీ లేదా ఫ్లడ్స్ ఎఫెక్ట్ కాకుండా దానితో పాటు ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాన్ని తొలగించడం కానీ ఇవన్నిటిపైన హైడ్రా పనిచేస్తుంది. అండ్ పబ్లిక్ కూడా ఏదైతే హైడ్రా దగ్గరికి వెళ్ళి అనేక ఇష్యూస్ పైన కంప్లైంట్స్ ఇచ్చి ఈ గవర్నమెంట్స్ ల్యాండ్స్ని రికవర్ చేయమని చెప్పి వాళ్ళు కూడా ఎంతోమంది కామన్ పబ్లిక్ హైడ్రా దగ్గర అప్పీల్ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా కోర్టు గమనిస్తుంది. కానీ జరగరాంది కోర్టు చెప్పంది కూడా సోషల్ మీడియాలో ఇది చెప్పంగానే కోతి చేత కొబ్బ చిప్ప దొరికినట్టు కల్వకుంట తారక రామారావు ఏదైతే భూబకాసురం లెక్క 10 ఏళ్లలో ఏదైతే వారు దాచుకున్నది ఈరోజు హైడ్రా కక్కిస్తుంటే హైడ్రాని వేట కుక్క అని చెప్పి ఏదైతే ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నావు 100% హైడ్రా వేట కుక్క లెక్కనే పనిచేస్తుంది. ఎవరైతే దొంగల లెక్క రాబందుల లెక్క తెలంగాణ సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దోచుకునే ప్రయత్నం చేస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేట కుక్కల లెక్క అవన్నింటినీ కూడా ఎంటబడి హైడ్రా తిరిగి తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తెచ్చే విధంగా హైడ్రా పనిచేస్తుంది. రంగనాథే కొనసాగుతాడా లేకపోతే మార్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? ఆయన చాలా కష్టపడి హైడ్రా సంస్థ కోసం పనిచేస్తుండ్రు. అండ్ అటువంటి ఎఫిషియెంట్ ఆఫీసర్ కావాలని చెప్పి ఈరోజు పబ్లిక్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రంగనాథ్ గారికి సపోర్ట్గా నిలుస్తుండ్రు. తప్పనిసరిగా దానిపైన రంగనాథ్ గారినే ఉంచుతాము అని చెప్పి నిన్న కూడా బహుశా మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టత ఇచ్చారు. దానిపైన ఏదైనా ఉంటే కోర్టుకి దానికి సంబంధించి అప్పీల్ చేసి కోర్టులో వాదనలు వినిపించడం జరుగుతుంది. ఢిల్లీ వేదికగా కేటీఆర్ చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వాటికి హైడ్రా వెళ్ళట్లేదంటున్న మాట చెప్తా ఉన్నాడు. హైడ్రా చాలా వరకు టార్గెటెడ్గా మాత్రమే కొన్నింటిని మాత్రమే సెలెక్టెడ్గా వెళ్తున్నారని మాట చెప్తా ఉన్నారు. నిజంగానే అట్లాంటి పని చేస్తూ ఉంది హైడ్రా అంటే ఏం చెప్తారు? నిజంగా ఏమన్నా కేటీఆర్ గారి కుటుంబ సభ్యుల ఇళ్ల విషయంలో కానీ ఏదైనా అనుమానాలు ఉంటే బఫర్ జోన్లో ఉన్నాయంటే వెళ్ళి రిటర్న్లో కంప్లైంట్ ఇవ్వు, లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు ఫైల్ చేయవు. దానిపైన విచారణ జరుగుతుంది, సంబంధించిన యాక్షన్ తీసుకుంటారు. కానీ అది చేయకుండా కావాలని చెప్పి ఈ రకంగా విమర్శలు చేసి బురదజల్లే ప్రయత్నం చేసే విధానం సరైనది కాదు. అండ్ మా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో లేరు. మీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాల్లోకి వచ్చినట్టు, మీ కుటుంబ సభ్యులు మీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నట్టు మా ముఖ్యమంత్రి గారు కానీ వారి కుటుంబం కానీ ఎవరు ఆ రకంగా పనిచేస్తలేరు. మా ముఖ్యమంత్రి గారు 365 రోజులు 24 గంటలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేసి కష్టపడుతుండ్రు. ఇవన్నిటిని చూసి తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఏదో నేను పెద్దోన్ని అయిపోతా అని చెప్పి కేటీఆర్ విమర్శిస్తుంది తప్ప కేటీఆర్కి మా ముఖ్యమంత్రి గారికి పొంతన లేదు. కేటీఆర్ ఎంత చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారి స్థాయికి వచ్చే పరిస్థితి లేదు. సెక్యూరిటీస్ విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి సెక్యూరిటీని తీసివేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది, ఇది కరెక్ట్ కాదన్నటువంటి విమర్శలు కూడా చేస్తాం. దాంతోపాటుగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులకు సెక్యూరిటీ తీసేయట్లేదు అనేటువంటి ఆరోపణ కూడా కనబడుతూ ఉంది కదా. సెక్యూరిటీ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని సెక్యూరిటీ అనేది కల్పించను ఉంచను తీసేను అనేది డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. మా పార్టీ ఆరపల్లి మోహన్, అదేవిధంగా ఆరపల్లి మోహన్ అన్న అసలు కొంతమంది నాయకుల వాళ్ళ సెక్యూరిటీ కూడా తొలగించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా చేస్తుంటే దాన్ని కూడా వక్రీకరించి తప్పుడుగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తుండ్రు. ఇది గతంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకు కూడా ఎవరికైతే సెక్యూరిటీ అవసరం లేదో వాళ్ళకి తొలగించిన పరిస్థితి ఉండే. సేమ్ అదే సిచ్యువేషన్ పరిస్థితి సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా డిపార్ట్మెంట్ పనిచేస్తుంటే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ఆ రకమైన విజ్ఞత మీకుంటే దానికి ఎవరేమేం చేయలేము. ఇది ఎమ్మెల్సీ ప్రభుత్వ బల్మూరు వెంకట్ చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో హైడ్రా చాలా గొప్ప పని అయితే చేస్తూ ఉంది. జిహెచ్ఎంసీ సరౌండింగ్లో
తన యొక్క పని మాత్రం మనం చూస్తూ ఉన్నాం. రంగనాథ్ విషయంలో ప్రభుత్వం క్లియర్గా ఉంది అన్నటువంటి మాట మీద వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివెలుపు, అసెంబ్లీ, హైదరాబాద్.